హాయ్ బుజ్జి. ప్రతిఫలం అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాసిన వారు తాళ్ళూరి కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దామా. రాముడు భీముడు అనే ఇద్దరు దొంగలు ఒక అడవిలో ప్రతిరోజు దారి కాసి అటుగా వెళ్ళేవారి నుండి డబ్బు నగలు దోచుకునేవారు. వారు దొంగిలించిన వాటిని ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచేవారు. కొన్ని రోజులకు ఆ మర్రి చెట్టు తొర్ర నిండిపోయింది. ఒకరోజు రాముడు భీముడు మర్రి చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అదిగో దొంగలు, మీరు డబ్బు వస్తువులు దొంగతనం చేసి సంపాదించారు కదా, ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు అని అడిగింది మర్రి చెట్టు. ఆ మాటలకు రాముడు భీముడు ఒక్కరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్ది రోజుల నుండి చూస్తున్నారు. మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఏం సుఖపడదామనుకుంటున్నారు? కష్టపడి సంపాదించుకున్న వారి నుంచి మీరు ఇలా దోచుకోవడం న్యాయమా? ఈ దొంగతనాలు చేయడానికి గల కారణం చెప్పకపోతే ఈ విషయం అందరికీ చెప్పేస్తా. అప్పుడు రాజభటులు మిమ్మల్ని కారాగారంలో పడేస్తారు అంది మర్రి చెట్టు. కష్టపడి పనిచేస్తే ఇంత డబ్బు సంపాదించలేం కదా, అందుకే మేము ఈ దారి ఎంచుకున్నాం అన్నారు రాముడు భీముడు వినయంగా. అంటే మీ ఇద్దరి సుఖం కోసం ఇంతమంది కష్టార్జితాన్ని స్వాహా చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు దొంగిలించిన సొమ్ము మీ జీవితాంతం కూర్చుని తిన్నా ఇంకా మిగిలిపోతుంది. అయినా ఈ దొంగ సొమ్ముతో మీరు అడుగడుగునా భయపడుతూ బ్రతుకుతారు. ఎందుకు వచ్చిన దొంగతనాలు? మనకు మనం సంపాదించుకున్నది రవ్వంతైనా దానితో తృప్తిగా బ్రతకవచ్చు. మనం సంపాదించుకున్న దానిలో మిగిలినది ఎవరికైనా దానం చేయడం నేర్చుకోవాలి అంది మర్రి చెట్టు. ఇతరుల కోసం మేమెందుకు కష్టపడాలి? దానివల్ల మాకేంటి లాభం? వాళ్ళు మాకేమైనా సాయపడ్డారా అన్నారు రాముడు భీముడు. నేను మీ నుండి ఏం ప్రతిఫలాన్ని ఆశించి మీకు నీడనిస్తున్నాను? కట్టెలు ఇస్తున్నాను, మిగిలిన చెట్లు పళ్ళు కాయలు ఇస్తున్నాయి అడిగింది మర్రి చెట్టు. రాముడు భీముడు ఒక క్షణం ఆలోచించారు. నీవు చెప్పింది నిజమే, మేం కూడా నీలా ప్రతిఫలాన్ని ఆశించకుండా బ్రతుకుతాం. ఇతరులకు ఉపకారం చేయకపోయినా కనీసం అపకారం చేయకుండా బ్రతుకుతాం అని చెప్పి ఆ రోజు నుండి దొంగతనాలు మానేశారు. దొంగిలించిన సొమ్ము రాజుగారికి అప్పగించారు. సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.